హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో మనం ఎప్పుడు రెగ్యులర్గా ఇంట్లో చేసుకునే ఇడ్లీ, దోశ కాకుండా ప్రత్యేకంగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన చిరుధాన్యాలతో చేసుకునే మిల్లెట్ దోశ రెసిపీని చూపించబోతున్నాను. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఆరోగ్యపరంగా ఎంతో ఉపయోగపడే ఎన్నో పోషక విలువలు కలిగిన రెసిపీ ఇది. ఇందులో మనం రైస్ అనేది అసలు యూజ్ చేయం కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కూడా ఇది బెస్ట్ రెసిపీ అండి. సో ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి ఉండే ఈ మిల్లెట్ దోశ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ మనం ఈ మిల్లెట్ దోశ తయారు చేసుకోవడానికి దోశ బ్యాటర్ కావాలి కదా. దానికోసం చిరుధాన్యాల్ని నానబెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకుని అందులోకి 1 కప్పు దాకా మినపగుళ్ళు తీసుకోండి. ఇందులో ఇప్పుడు అదే కప్పుతో అరకప్పు దాకా రాగులు వేసుకోండి. రాగులు రక్తంలో ఉండే గ్లూకోజ్ లెవెల్స్ని తగ్గిస్తాయి, ఎముకలు దృఢంగా అయ్యేలా చేస్తాయి. అంతేకాదు జుట్టుకి, మన చర్మానికి కూడా మంచి బలాన్ని చేకూరుస్తాయి. నెక్స్ట్ రాగులు వేసిన తర్వాత అదే కప్పుతో అరకప్పు దాకా సామలు వేసుకోండి. ఈ సామల్లో ఉండే పోషక విలువల వల్ల షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్ అవుతాయి, హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా చేస్తాయి, జీర్ణశక్తిని కూడా పెంచి బ్రెస్ట్ క్యాన్సర్ లాంటివి మన దరి చేరకుండా చేస్తాయి. నెక్స్ట్ అరకప్పు దాకా జొన్నలు వేసుకోండి. జొన్నల్లో ఉండే న్యూట్రియంట్స్ వల్ల బోన్ హెల్త్ని అలాగే హార్ట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుందండి. డైజెస్టివ్ సిస్టమ్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది అండ్ అలాగే డయాబెటీస్ని కూడా కంట్రోల్ చేస్తుంది. అంతేకాదు క్యాన్సర్స్ని కూడా ప్రివెంట్ చేస్తుంది. సో జొన్నల తర్వాత అరకప్పు దాకా కొర్రలు వేసుకోండి. కొర్రల్లో ఉండే హెల్త్ బెనిఫిట్స్ వచ్చేసి బోన్ మజిల్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తాయి, గుండె సంబంధిత వ్యాధులు రాకుండా చేస్తాయండి, ఇమ్యూనిటీని పెంచి మన హెయిర్కి, స్కిన్కి కూడా మంచి హెల్త్ని ప్రొవైడ్ చేస్తాయి. సో నేను ఇక్కడ ఈ వీడియోలో 4 రకాల చిరుధాన్యాలని మాత్రమే వాడుతున్నానండి. ఇలాగే రెగ్యులర్గా కాకపోయినా ఈ చిరుధాన్యాల ప్లేస్లో వేరే చిరుధాన్యాలని రీప్లేస్ చేసుకోవచ్చు. అంటే అరికలు, సజ్జలు ఇలా మార్కెట్లో దొరికే వివిధ రకాల చిరుధాన్యాలని రీప్లేస్ చేసుకోవచ్చండి. అయితే నేను ఏ కొలతల్లో అయితే చూపించానో అదే కొలతలు యూజ్ చేయండి. దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో చిరుధాన్యాలు వేసేసిన తర్వాత అదే కప్పుతో అరకప్పు దాకా అటుకులు వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ దాకా మెంతులు కూడా వేయండి. ఇవన్నీ వేసేసిన తర్వాత శుభ్రంగా 2-3 సార్లు పాటు బాగా వాష్ చేయండి. వాష్ చేసిన తర్వాత మళ్ళీ నిండుగా నీళ్లు పోసి కనీసం 6 నుంచి 8 గంటల పాటు నానబెట్టాలి. మనం రెగ్యులర్గా చేసుకునే దోసపిండికి అయితే 4 గంటల పాటు నానబెడితే సరిపోతుందండి. చిరుధాన్యాలు నానటానికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుందన్నమాట. అందుకని మినిమం 6 అవర్స్ నానబెట్టాలి. మీకు టైం ఉంటే 8 అవర్స్ పాటు నానబెట్టుకోవచ్చు. ఇలా ఒక 8 గంటల పాటు నానబెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లో కానీ లేదంటే గ్రైండర్లో కానీ వీటిని మెత్తగా రుబ్బుకోవాలండి. నేనైతే మిక్సీ జార్లోనే చేస్తున్నాను. జనరల్గా అయితే దోసపిండి కానీ ఇడ్లీ పిండి కానీ రుబ్బుకునేటప్పుడు నేను కూలింగ్ వాటర్ ప్రిఫర్ చేయమని చెప్తూ ఉంటాను. బట్ ఇప్పుడు చలికాలమే కాబట్టి నార్మల్ వాటర్ అయినా యూజ్ చేసుకుని మనం పిండిని రుబ్బుకోవచ్చు. ఇలా ఎంత వీలైతే అంత మెత్తగా పిండిని రుబ్బుకోవాలి. మరి ఎక్కువ నీళ్లు వేసి రుబ్బద్దు, అలాగని గట్టిగా తక్కువ నీళ్లతో కూడా రుబ్బద్దు. ఇలా మీడియం కన్సిస్టెన్సీలో ఉండేలా రుబ్బుకుంటే సరిపోతుంది. ఇలా రుబ్బుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి 8 నుంచి 10 గంటల పాటు ఫర్మెంట్ అవ్వనివ్వాలి. చలికాలం కాబట్టి పిండి పులియదు అని డౌట్ ఉంటే గనక పైన ఒక క్లాత్ని కవర్ చేసి పిండిని పులియబెట్టండి. నెక్స్ట్ డే మార్నింగ్కి పిండి చక్కగా పులిసి ఇలా పొంగుతుందన్నమాట. ఇలా పొంగిన పిండిని మళ్ళీ తిరిగి ఒకసారి బాగా కలుపుకుని ఎంత పిండి అయితే కావాలో అంత పిండిని గిన్నెలోకి తీసుకుని మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. 3 నుంచి 4 రోజుల పాటు ఈ పిండిని వాడుకోవచ్చు. పక్కకు తీసుకున్న పిండిలోకి రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలపండి. పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుందండి. నేను ఎక్స్ట్రా వాటర్ అయితే యాడ్ చేయట్లేదు. ఒకవేళ మీకు పిండి కనుక గట్టిగా ఉన్నట్లయితే కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద పెనాన్ని పెట్టుకోండి. నేను ఇనుప పెనం మీదే ఈ దోశలు వేస్తున్నాను. ఇనుప పెనం మీద దోశలు వేసేవాళ్ళు పెనాన్ని బాగా కాలనివ్వండి. పెనం కాలిన తర్వాత కొద్దిగా నీళ్ళని స్ప్రింకిల్ చేయండి. ఇప్పుడు 2 చుక్కల నూనె వేసి ఉల్లిపాయతో బాగా రుద్ది ఆ తర్వాత దోశ వేయండి. దోశ క్రిస్పీగా రావాలి అంటే నిదానంగా లో ఫ్లేమ్లో పెట్టి దోశని కాల్చుకోండి. దోశ కొద్దిగా మెత్తగా కావాలి అనుకుంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి దోశని కాల్చండి, సరిపోతుంది. సో దోశని స్ప్రెడ్ చేసిన తర్వాత కొద్దిగా నూనెని అప్లై చేసి దోశని బాగా కాల్చుకుని పక్కకు తీసుకోవటమే. ఇదే దోశ పిండితో మీరు ఉల్లి దోశ వేసుకోవచ్చు, మైసూర్ దోశ వేసుకోవచ్చు, మసాలా దోశ వేసుకోవచ్చు. ఇలా మీకు నచ్చిన దోశలు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా కావాలంటే అలా వేసుకోవచ్చు. సేమ్ మన దోసపిండి ఎలా వాడుకుంటామో అలాగే యూజ్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో హెల్దీ అండ్ టేస్టీగా చేసుకునే మిల్లెట్ దోశ రెడీ అయిపోయింది. రోజు తినే దోశలు బోరు కొట్టినా, హెల్దీగా రుచిగా తినాలనుకున్నా, వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా ఈ దోశలు ట్రై చేయండి. చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. పిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా చక్కగా ఇష్టంగా తింటారు.
సో తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేశాక ఎలా కుదిరింది అనేది నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.